మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కర్నూలు ఉమ్మడి జిల్లాలో అయితే ఆయన జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన 40 వార్డులో అయితే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో 40 వార్డు కార్పొరేటర్ ఎం విక్రమసింహారెడ్డి గారు, తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, మీరు జగన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారంటున్నారు. ఆ కార్యక్రమాలు ఏంటారు? అదే మీరు ఇవాళ చూశారు కదా, ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా పారిశుద్ధ కార్మికులకు నా వార్డుకు సంబంధించిన 15, 16 డివిజన్లు ఉన్న 110 మంది వర్కర్స్ కి, మేల్ ఫిమేల్, ఆడ మగ వాళ్ళకి వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరుండో జన్మదిన ఒక సందర్భంలో ఉంటుందని చెప్పేసి ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నా వార్డులో ప్రత్యేకంగా అరేంజ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం నా దగ్గర, ఈ కార్యక్రమాన్ని నేను గత 9 సంవత్సరాలు చేస్తాను నేను. కాకపోతే పెద్ద ఎత్తున 2021 చేసాం, 22 చేసాం. అంటే పబ్లిక్ 2021 రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రోజు చేసిన ప్రోగ్రామ్ లాగా, అంటే ఓపెన్ గా. అదర్వైజ్ ఎవరి ఇయర్ నేను వాళ్ళకి ఇచ్చుకుంటూ రావడం, నా కూతురు పెళ్లిలప్పుడు కానీ లేదా మధ్య అని ప్రతి అకేషన్ 9 సంవత్సరాలు. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇవాళ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజు ఈ కార్యక్రమం చేసుకోవడం, దానికి మా నాయకులు పెద్దవాళ్ళందరూ కూడా రావడం, మోహన్ అన్న గారు, భూపాలన్న గారు, రామయ్య గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, సతీష్ గారు, మరి విజయమ్మ గారు అందరూ వచ్చారు. చాలా సంతోషంగా నా మిత్రులు అందరూ కూడా, కార్పొరేటర్లు అందరూ వచ్చారు. చాలా మంది చాలా సక్సెస్ చేశారు ఇవాళ, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే, మాకు మొదటి నుంచి గతంలో మీరు చేసిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, శానిటేషన్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఆ పనిని చేయాలంటే మరి భగవంతుడు వారి వాళ్ళని మన కోసం సృష్టించిన భగవంతుడు, అంతవరకు చెప్పాలి. అందుకనే ఎంతో కొంత నాకు తోచినంత వాళ్ళకు వీలైన చేయాలన్న ఒక తపనతోనే, ఇది పెద్ద ఇది కాకపోవచ్చు కానీ నేను తృప్తిగా అంటే ఇవ్వడంలో చూస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాను కదా కొన్ని ఏళ్ళుగా. వాళ్ళు అట్లీస్ట్ సరే మా సార్ ఏదో ఇచ్చాడు, నేను కార్పొరేటర్ నెక్స్ట్ కూడా దిగిపోయిన తర్వాత కూడా వస్తే నేను మానుకోలేనేమో, మానుకోను కూడా. ఓకే అండి, ఇప్పుడు ఈ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముందస్తు జన్మదిన వేడుకలు మన మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు చేశారు నిన్న. అలాగే ఇప్పుడు మన నంద్యాల కర్నూలు జిల్లా పార్లమెంటు జిల్లాల అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు కావచ్చు, కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు కావచ్చు, కేక్ కట్ చేశారు. అంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పెద్ద నాయకులు. మరి మీరు ఒక సాధారణ కార్పొరేటర్, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం అంటే అసలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక నాయకుని కోసం మీరు ఇంత సొంత నిధులు వెచ్చిస్తారు, ఎందుకని అలా? చాలా అభిమానం. ఒకటి రాజశేఖర రెడ్డి గారి అభిమానమైన ప్రేమ, మాకు గౌరవం. ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో చేశారు. ఆయన తర్వాత 2019 నుంచి 2024 వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన, ఎందుకంటే ఇది ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఆయన చూసి వచ్చినప్పుడు చూసే రియాక్షన్, పబ్లిక్ రియాక్షన్ మీరు చూసింటారు. మేము ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు. ఆయన అతి మంచితనం లేదా మంచి చేయాలని ఆయన చేసిన తపన అది నెగిటివ్లో వెళ్ళిపోయింది. కానీ ఇవాళ ప్రజలు చూస్తున్నారు కదా, అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో విమర్శించాలని కాదు, కానీ వాస్తవాన్ని ప్రజలు కూడా అర్థమవుతుంది కదా. కాదు ఇవాళ ఈ కార్యక్రమాన్ని అయితే ప్రేమతో చేస్తున్నాం. ఆయన ప్రతిపక్ష హోదా ఉందా లేదా, కాకపోతే ఆయన 42%, 43% ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో. ఆయన కష్టం వృధా పోలేదు ఇక్కడ. ఇది ఓన్లీ ఒక సెలవు అంటే గ్యాప్ అంతే, పర్మనెంట్ గా ఇదేమి ఇక్కడ ఏమున్నది, ఏది శాశ్వతం కాదు రాజకీయాల్లో. డెఫినెట్ గా మాకు మళ్ళీ మంచి అవకాశం వస్తే ప్రజలు గుర్తిస్తారు, మళ్ళీ పాత పూర్వవైభవం వస్తుంది రాష్ట్రానికి. అది రావాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. ఈ జన్మదిన రోజు ఆయన మేము కోరుకునేది ఏంటంటే, మా సార్ ఆరోగ్యంగా ఉండాలి, ఆయన అందరితో పోరాడే శక్తి. ఎందుకంటే ఆయన ఒంటరి మొదటి నుంచి కూడా, మేము అందరూ ఉన్నారు కానీ ఒంటరి పోరాటం చేస్తున్నాం ఆయన. అంటే 2009 ఆయన ప్రస్థానం మొదలైంది, కేవలం మనం 2024 ఈ 15 సంవత్సరాలు కూడా ఆయన ఒక పోరాట యోధుడు. ఆయన అనవసరంగా జైలుకి వెళ్ళాడు, అధికారంలోకి వచ్చారు, మంచి పనులు చేశాడు, మనమే స్వీకరించలేకపోయారు. ప్రజలు ఎందుకో మరి దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఈ రోజు కూడా మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ గుర్తించే రోజులు అందరికీ అర్థమైంది. 6 నెలలు అయింది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ప్రజలు ఆనందంగా ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, వాళ్ళు చెప్పిన హామీలు ఏంటి, తీర్చిన హామీలు ఏంటి, ఎన్నో చెప్పారు, 2 చేశారు. ఒకటి తాగడానికి మందు, ముసలిలకు వృద్ధా పెన్షన్, మిగతాన్ని కూడా మరి పెద్దలు వాళ్ళు మరి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియట్లా. ఇవాళ రాష్ట్రం రకరకాలుగా వెళ్ళిపోతుంది. రాజకీయం అంటే ఇలా ఉండాలని మాకు తెలియదు. వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల్లో కూడా ఇలా పాలించాలని తెలియలే మాకు. ఇవాళ చూస్తున్నాం ఇక్కడ మైన్ షాపులో వచ్చి చూసిన తర్వాత ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఆయన చేసిన విధానం ఏంటి, మనం చేస్తున్న విధానం ఏంటి, రకరకాలుగా మైన్ షాపులోనే కాదు, ఏదో పబ్లిక్ లో మాత్రం ఇది తెలుస్తుంది నెమ్మదిగా. మా జగన్ జన్మదినం సందర్భంగా మీ కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి మీకు చీరలు ఏదో పెట్టారంటున్నారు, వాస్తవమేనా? వాస్తవమే సార్. ఇంకా ఆయన ఎన్నో చేస్తున్నాడు సార్, మా పిల్లలను కూడా చదివిస్తున్నాడు సార్, ఫీజులు కూడా కడుతున్నాడు సార్. ఆయన ఇంతకు ముందు కూడా ఎన్నో చేస్తున్నాడు సార్. అలాంటి కార్పొరేటర్ మాకు ఇంకా కావాలని
కోరుకుంటున్నాను సార్. మీ పేరమ్మా? నా పేరు సుభాషిణి సార్. లోకల్ కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు, ఇది నిజమే? అవునండి. ఈయన ఇప్పుడే కాదు, గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ శానిటైజర్ వర్కర్స్ మీద, ఇప్పుడంటే కార్పొరేటర్ అయినాడు, ఇంతకు ముందు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాల్ని, వాళ్ళు చేసే పనిని చూసి ఆయన మనం ఎవరము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కదా అనే ఆలోచనతో, వాళ్ళకి ఏదైనా కానీ మనం కూడా చేయాలి మన వంతుగా అనే ఆలోచనతో గత 9 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాడు. ఇప్పుడు కార్పొరేటర్ అయినాడు, దాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఏం చేశారండి అంటే జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ కార్పొరేటర్ ఏం చేశారు? జగనేత జగనన్న జన్మదిన వేడుక సందర్భంగా శానిటైజర్ వర్కర్స్ అందరికి దాదాపు అంటే 110 మంది దాకా, 15-16 డివిజన్ కి సంబంధించి 110 మంది వర్కర్స్ దాకా అందరికి వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి చీరలు, ఆడవాళ్ళకైతేనేమి చీరలు, మగవాళ్ళకైతేనేమి బట్టలు ఇవ్వడం పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే దాన్ని తీసుకొని ఈ సందర్భంగా వాళ్ళ ఆశీస్సులు కూడా జగనన్నకు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి గారు చేపట్టారు. మీ పేరు? జగన్. ఇప్పుడు మీ కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి గారు ఈ రోజు జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టారంటున్నారు. ఇది ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు? ఆయన ఇప్పుడైతే కొత్తగా అయితే చేపట్టడం లేదు. ఇంత ముందు నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా ఇవి వాళ్ళు శానిటైజర్ వాళ్ళంటే చాలా ఇష్టం. ఆయనకి వర్క్ చేసే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎంత చేసినా మీకు పుణ్యం, మీ పుణ్యం మేము పోగొట్టుకోలేమమ్మా అనే ఉద్దేశంతో ఆయన చాలా మనసులో ఒక అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అనే ఉద్దేశంతోనే ఆయన మంచి పనులు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. గత కొన్నేళ్లుగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. 9 సంవత్సరాల కింద నుంచి కూడా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడంటే కార్పొరేటర్ అయినాడు అనే ఉద్దేశంతో అయితే చేయడం లేదు. ఆయన సొంతంగా ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే కాబట్టి చేసినాడు. మళ్ళీ ఇంకా ఇంతకుముందు ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే కూడా దానికి కూడా చేసినాడు ఆయన. ఈయన బర్త్డే అనేది ఏమి లేదు, చేస్తూనే ఉంటాడు ఆయన. ఈ కార్పొరేటర్ లేకున్నా కానీ చేస్తాననే మాట ఇచ్చినాడు, ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు. మొత్తం మీద వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అయితే కర్నూలు ఉమ్మడి జిల్లాలో అత్యంత వైభవంగా అంటే ఘనంగా జరుగుతున్నాయి. ఈ మధ్య ప్రత్యేకించి కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 40 వార్డులో స్థానిక కార్పొరేటర్ ఎం విక్రమసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు అయితే ఈ జగన్ జన్మదిన సందర్భంగా చేపట్టారు. అంటే ఇక్కడ పారిశుద్ధ కార్మికులు దాదాపుగా 110 మంది పారిశుద్ధ కార్మికులకు చీరలు, వస్త్రాలను పంపిణీ చేసి స్థానిక కార్పొరేటర్ ఎం విక్రమసింహారెడ్డి తన సేవా నిరతిని చాటుకున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.